శ్రీధర్ బాబు అంటే అజాత శత్రువు అంటారు. అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఆ విధంగా మాట్లాడితే ఇంకేమి. ఈ 1 yearలో సిగ్నిఫికెంట్గా మీ అచీవ్మెంట్స్ ఏంటి? నేను తీసుకుంటే ఆ రాజకీయ కోణంలోకి వెళ్తుంది. డెవలప్మెంట్ మీద దృష్టి లేదు, పేర్ల మార్చడం మీద దృష్టి ఉంది. ఈరోజు మీడియా కూడా ప్రభావితమైంది. జీ న్యూస్ వేదికగా ఫార్మాసిటీ ఉందా లేదా? మాకు ఈ గ్లోబల్ ప్రచారం రాదు. ఫాక్స్కాన్ వెళ్ళిపోయింది, ఇక్కడే పెట్టాలని వాళ్ళకేమైనా మనకేమైనా రూల్ రాసి మనం జాగిరి ఇచ్చినమైంది. 420 మేనిఫెస్టో అంటున్నారు. ఈరోజు మేము మాటలు తక్కువ మాట్లాడి చేతలు ఎక్కువ చేసే ఒక ప్రయత్నంలో ఉన్నాం. ఫుల్ క్యాబినెట్ విత్ రేవంత్ రెడ్డియా? ఎవరి చేతిలో లేదు. మేము బిలీవ్ ఇన్ డెమోక్రసీ. జగిత్యాల ఎమ్మెల్యేలు చేర్చుకోవడం విషయంలో శ్రీధర్ బాబుకి ఇన్ఫర్మేషన్ లేదు. ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరిని దూషణ చేయండి. లగిచర్ల వాళ్ళకి ఏమైనా అప్పీల్ చేస్తారా? మొట్టమొదటిసారి తెలంగాణ సంస్కృతి అది కాదు. రిజిస్ట్రేషన్ రెవెన్యూ ఎందుకు తగ్గింది? నోట్ చేసుకోండి. 9 years ఐటీ ఇండస్ట్రీస్ టర్మ్లో చేసినంత దానికి 10 అంతలు మీరు చేసి చూపిస్తారు. 100%. ఇంకా పోయేది డైరెక్ట్గా మీరు కూల్ చేసాడు, మొదలు పెట్టేశాడు. రెచ్చగొట్టిన బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ తల్లి అంటారు, తెలంగాణ తల్లి కాదంటారు. దేవుడు అంటాడా చేతి గుర్తు పెట్టమని. వామన్ రావు దంపతుల హత్య కేసు సంబంధించి వెనుకాడేది లేదు, దాంట్లో కాంప్రమైజ్ లేదు. ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్ లేని అధికారులు అత్యుత్సాహంతో ఎందుకు చేస్తారు? మీరు దగ్గర మిత్రులంత మాత్రాన మీ టీవీకి సంబంధించి ఏది అడగాలో అది అడిగారు ఇప్పటివరకు. వాట్ నెక్స్ట్ ఫర్ శ్రీధర్ బాబు? నాకు ఇచ్చిన పదవులను సంతృప్తిగా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మీ స్మైల్ ఎప్పటికీ ఇదే విధంగా కంటిన్యూ కావాలి.